ప్రైజ్ ద లార్డ్. సామెతలు 1వ అధ్యాయము 8-9 వచనములో, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకు. అవి నీ తలకు సొగసైన పుష్పము వలె, నీ కంఠమునకు హారములే ఉండను. మనకందరికీ తెలిసిన సంగతి ఏమనగా, ఒక తండ్రి ఎంతగానో ప్రేమించే ఇద్దరు కుమారులలో చిన్నవాడు తన తండ్రి యొక్క నీతి బోధనలో వానికి విసిగించి ఇలాగ అనుకున్నాడు: లోకములో ఉన్న ఆశలు, వినోదాలు, శరీరాశ, జీవపు డమం ఇవన్నిటిని అనుభవించాలి, కానీ తండ్రి యొక్క బోధన వీటన్నిటిని రుచి చూడడానికి అడ్డుగా ఉంది అని తండ్రి దగ్గర వానికి రావాల్సిన ఆస్తుల భాగము అడిగి దూరపు దేశమునకు వెళ్ళి, ఇప్పుడు నాకు అడ్డుగా ఉన్నది ఎవరు? నాకు ఇష్టము పడేలాగా లోకపు పాపములను అనుభవించుచు అన్ని చెడు కార్యములలో పాలుభాగస్తుడైనను. మీకు 100 గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99ని విడిచి తప్పిపోయిన వాటిని కొరకు వెదుకును. ఒక మనిషి కాపరి తనకున్న గొర్రెలను జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని కొందరు అనుకుంటారేమో. కానీ ఈ లోకములో దాని కనులకు కనపడే పచ్చిదనమైన ఆహారాన్ని చూసి, నా కాపరి దగ్గర ఉండే ఆహారాన్ని కంటే ఇది ఎంతగానో బాగుంది, నాకు కావలసినంత తినొచ్చు అని అది కాపరి యొక్క మందని స్వయంగా విడిచి దానికి ఇష్టమైన దారిలో నడిచి శరీరానికి కావలసిన ఆహారాన్ని తృప్తిగా తినుచుండగా, సాతాను అనే తోడేలు దానిని వెంబడించినప్పుడు కష్టము పడి దాని నుండి తప్పించుకొని తన కాపరికి మొరపెట్టగా కేకలు వేసగా వినేవారు ఎవరు ఉండరు. దానికి వచ్చిన మార్గము కూడా తెలియదు. ఎందుకనగా దాని 2 కన్నులు లోకపు మరియు పచ్చదనైన ఆకర్షణకి బానిసై ఎవరూ లేక ఒంటరిగా ఉండెను. కానీ లోకములో ఉండే వినోదాలు, శరీరాశ, నేత్రాశ ఎంతకాలము? నీ శరీరంలో మంచి ఆరోగ్యము, బలము, ధనము ఉన్నంత వరకే. నువ్వు బలహీనుడైతే అందరూ నిన్ను విడిచిపోవురు. నీకు తండ్రిలా ప్రేమించేవారు ఉండరు, తల్లిలా ఆదరించేవారు ఉండరు. ఒంటరితనం, ఒంటరి బ్రతుకు, ఎంతవరకు ఏడ్చినా నీ కన్నీళ్లను తుడిచేవారు ఎవరు ఉండరు. తప్పిపోయిన కుమారుని దగ్గర అన్నీ ఉండగా అందరూ వానితో స్నేహం చేసి, కానీ అన్నీ కోల్పోయిన పరిస్థితిలో నిజంగా నిన్ను ప్రేమించేవారు, నిజంగా నిన్ను ఆదరించేవారు ఎవరు అని తెలుసుకుందు. ఆకలితో బాధపడుచు అప్పుడు నా కాపరి దగ్గర, నా తండ్రి దగ్గర క్షేమముగా ఉంటిని, పాపిష్ఠుడు నన్ను మరలా చేర్చుకుంటాడా అని ధైర్యము వేసి, నా తండ్రి వద్దకు వెళ్ళి పరలోకమునకు మరియు నీకు విరోధముగా పాపం చేసి తిని నన్ను క్షమించు, నీ కుమారునిగా నన్ను మరలా చేర్చుకో అనెను. అప్పుడు తండ్రి యేసు ప్రభు ఉత్తరం ఏమై ఉంటుంది? నా కుమారుడా, ఇంతకాలము నీ కొరకు ఎదురు చూశాను. ఈ లోకము ఇచ్చే ఆనందం కన్నా నా ఇంట్లో నా సన్నిధి 2 మరియు నేను ప్రేమించలాగా ఎవరు నేను ప్రేమించలేరు. నా ప్రాణం పెట్టి రక్తము కార్చి నీ కొరకు బలియతిని కదా. ఈరోజు ఎంతమంది మీ పాపములను దేవుడు మరలా క్షమించనా అని అనుకుంటున్నారా? మీ పాపములను ఒప్పుకొని ఎడలా నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని యందు మనల్ని పవిత్రులుగా చేయును. ఆమేన్.